హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో 14వ వారం నామినేషన్స్లో భాగంగా 6 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయిన సంగతి తెలిసిందే. తొలి ఫైనలిస్ట్ అయిన కారణంగా అవినాష్ నామినేట్ అవ్వలేదు. ఇక మిగిలిన 6 మంది కూడా నామినేషన్స్లోకి రావడం అయితే జరిగింది. ఇక ఆ 6 మంది ఎవరు అంటే గౌతమ్, నిఖిల్, నబీల్, రోహిణి, విష్ణుప్రియ, ప్రేరణ. మరి ఈ 6 మందిలో ఇప్పటి వరకు ఎవరెవరికి ఎంత శాతం ఓటింగ్ జరిగింది, ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు బాటంలో ఉన్నారు అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇక మొదటగా గౌతమ్ బీభత్సమైన ఓటింగ్తో టాప్ 2 పొజిషన్లో ఉంటే నిఖిల్ టాప్ 1 పొజిషన్లో దూసుకుపోతున్నాడు అని చెప్పవచ్చు. గత వారం గౌతమ్ మొదటి ప్లేస్లో కొనసాగిన ఈ వారం మాత్రం నిఖిల్ మళ్ళీ తిరిగి యథావిధిగా తొలి స్థానంలో కొనసాగుతున్నాడు అని చెప్పవచ్చు. పృథ్వీరాజ్ ఎలిమినేషన్తో నిఖిల్కి భారీగా ఓటింగ్ అయితే కన్వర్ట్ అవ్వడంతో నిఖిల్ ఏకంగా 27% ఓటింగ్తో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక రెండవ స్థానంలో ఉన్న గౌతమ్కి ఇప్పటి వరకు 22% ఓటింగ్ అయితే జరిగింది. సో గౌతమ్ కూడా బాగానే ఓటింగ్ జరుగుతుంది అని చెప్పవచ్చు. మొత్తంగా టాప్ 1, టాప్ 2లలో గౌతమ్, నిఖిల్ వరుసగా నిలిచి కొనసాగుతూ వస్తున్నారు. ఇక మూడవ స్థానంలో నబీల్ కొనసాగుతున్నాడు. నబీల్కి 20% ఓటింగ్ అయితే జరిగింది అని చెప్పాలి. నబీల్కి ఒకరోజు ఒక ఓటింగ్, మరో రోజు మరో ఓటింగ్ అయితే జరుగుతుంది. మొత్తంగా ప్రస్తుతానికైతే స్థిరంగా మూడో స్థానంలో నబీల్ కొనసాగుతూ ఉన్నాడు. ఇక 4వ స్థానంలో అనూహ్యంగా రోహిణి కొనసాగుతుంది అని చెప్పవచ్చు. రోహిణి తన గేమ్తో తన సత్తా చాటడం, అవినాష్ నామినేషన్స్లో లేకపోవడంతో రోహిణికి కూడా బాగా పాజిటివ్ ఓటింగ్ అయితే జరుగుతుంది. రోహిణికి ఏకంగా 14% ఓటింగ్ అయితే జరిగింది అని చెప్పవచ్చు. ఇక విష్ణుప్రియకి 5వ స్థానంలో ఓటింగ్ అయితే కొనసాగుతుంది. విష్ణుప్రియ 5వ స్థానంలో ఉండి 11% ఓటింగ్ని మాత్రమే సాధించింది అని చెప్పాలి. విష్ణుప్రియ పెద్దగా గేమ్పై ఫోకస్ చేయకపోవడంతో ఓటు వేయడానికి కూడా ఆమె అభిమానులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇక ఈ వారం ఓటింగ్లో చివరి స్థానంలో కొనసాగుతుంది ప్రేరణ. ఇది మాత్రం ఖచ్చితంగా అనూహ్యమైందే అని చెప్పవచ్చు. ఎందుకు అంటే నిన్న మొన్నటి వరకు ప్రేరణ టాప్ 3, టాప్ 4లో ఉన్నది. కానీ ఈ వారం జరిగిన ఓటింగ్ని పరిశీలిస్తే ప్రేరణ డేంజర్ జోన్లో కొనసాగుతుంది అని చెప్పవచ్చు. ప్రేరణకి కేవలం 10% ఓటింగ్ మాత్రమే జరిగింది ఇప్పటి వరకు. మరి చూడాలి, ఈ ఓటింగ్ శుక్రవారం అర్ధరాత్రి వరకు కొనసాగనుంది. మరి మీ అభిమాన కంటెస్టెంట్స్కి ఓట్లు వేసి టాప్ 5లో ఉండేలా చూసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.